ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హైడ్రా ప్రారంభించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ అయితే ఇనాగ్రేషన్ అయితే చేయడం జరిగింది. మరి దీని గురించి అయితే మాట్లాడేందుకు మనతో పాటు వెంకటేశ్వరరావు గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, హైడ్రా గురించి ఏం చెప్తారు? హైడ్రా ఆల్రెడీ గతంలో నుంచే చాలా మంది చాలా కూల్చివేతలు అయితే చేశారు. మరి ముందు ముందు కూడా హైడ్రా ఎలా ఉండబోతుంది? హైడ్రా పోలీస్ స్టేషను, హైడ్రా పోలీసు వారు, హైడ్రా పెట్టింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మన సీఎం ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే పేద ప్రజలు అనేది హైడ్రాలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అన్యాయం బలైపోద్దు. ఈ టోటల్ హైదరాబాద్ సిటీ, తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ సిటీలో 48 చిన్న చిన్న కుంటలు అనేది ఇంతవరకు అడ్రస్ లేదు. అక్కడ హై రేంజ్ అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోవడం, అంటే సొమ్ము చేసుకొని వెళ్ళిపోతాడు. మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ కుంటలలో కట్టిన బిల్డింగ్లో కొని నష్టపోవడం జరుగుతుంది. ఆ నష్టం జరగవద్దు. చిన్న చిన్న ఫ్యామిలీసు, మిడిల్ ఫ్యామిలీలు, ఆర్థిక సమస్యలు ఉన్న వ్యక్తులు పోయి నష్టపోవద్దని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ముందు ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నష్టం జరిగిన తర్వాత ఏ ప్రజలు కూడా వాళ్ళను సహకరించే గవర్నమెంట్ ఏది లేదు. ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంటే. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో పేద ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం రేవంత్ రెడ్డి టీము, రేవంత్ రెడ్డి అన్న యొక్క గవర్నమెంట్. ఇంతవరకు 45 ఈ కుంటలు గురించి ఇంతవరకు ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ విషయంలో అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు? వాళ్ళ ఫ్యామిలీలే వాళ్ళ కబ్జాలకి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీ అమ్ముకోవడం, అక్కడే వాళ్ళ ఫ్యామిలీ సొమ్ము చేసుకోవడం జరిగింది. అందుకాబట్టి ఈరోజు చిన్న ఫ్యామిలీలు అదే మూసీ నదుల దగ్గర ఉన్నాయి. ఈరోజు మూసీ నదుల్లో 4800 మంది ఒక పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని 4280 మంది ఇప్పుడు ప్రతిరోజు చూడండి, మీ సర్వే చేయండి. మేము ఆల్రెడీ పూర్ ఫ్యామిలీ కమ్యూనికేషన్ వెళ్ళిపోయాం, పబ్లిక్ని అడిగాం. ఆ ఇంట్లో ఏ ఒక్క ఫ్యామిలీ ఏ గుడిసెల్లో పోయి అడగండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే హెల్త్ పర్పస్గా పూర్తిగా పాడైపోయి వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ కావడం, వాళ్ళు పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే నీకు ఎవ్రీ ఇయర్లో మినిమం అన్న ఈ కుంటల పక్కన ఈ యొక్క దోమల వల్ల ఈ మూసికాల పక్కన నుండి ప్రతి సంవత్సరం వచ్చేసి మినిమం అన్న 120-130 మంది ప్రతి ఇయర్లో చనిపోవడం జరుగుతుంది. ఎందుకు? ఏదో రోగం, అంత ప్రాబ్లం బాడీకి ప్రతి రోగాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళను మా యొక్క కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం కోసం కష్టపడాలి. వాళ్ళ ఫ్యామిలీలు కూడా డిస్టర్బెన్స్ కావద్దు. పేద ప్రజలు ఉన్నారు కదా, ఆ పేద ప్రజల కోసం పనిచేయాలి. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, సింగిల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఏదో విధంగా వాళ్ళని ఆదుకోవాలనే దృక్పథంతో ఆయన ముందడిగేసి హైడ్రాలో కూడా కొంతమంది అంటే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు తెలియకుండా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇవి చిన్న చిన్న విల్లాస్ కొనుక్కొని మోసపోయిన వాళ్ళు బాగా మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఏమైనా ఆలోచించే ప్రయత్నం ఏమైనా చేస్తారు? ఇప్పుడు ఈ మూసీ కాలువల పక్కన కొన్న వాళ్ళు, గరీబ్ వాళ్ళు, మిడిల్ ఫ్యామిలీలు ఉంటాయి. వీళ్ళకి గవర్నమెంట్ లో మా రేవంత్ రెడ్డి అని ఒకటి చెప్పాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా మేము కేటాయిస్తాం. మా గవర్నమెంట్ ఉన్న నాళ్ళు మేము కష్టపడి వాళ్ళ పేద ప్రజలు ఏ ఇంట్లో కూడా బాధాకరమైన ఆలోచన మా గవర్నమెంట్ లేదు. ఆ అవకాశం ఏ వ్యక్తులు కూడా ఇవ్వము కూడా. మా ప్రభుత్వంలో ఖచ్చితంగా పేద ప్రజలు అండగా ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ కానీ, సింగిల్ బెడ్రూమ్ కానీ, ఒక 120 గజాలు, 130 గజాలు, 85 గజాలు, 75 గజాలు కానీ మా గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకు కేటాయించి వాళ్ళ కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ బాధపడకుండా మా రేవంత్ చూసే అభిమానం ఖచ్చితంగా ఉంటుంది. హైడ్రా ఓన్లీ హైదరాబాద్ వరకే ఉంటుంది అనుకోవచ్చా? ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా అంతంటా ఉంటుంది? తెలంగాణ స్టేట్ లో ఉంటేనే చాలా మంచిది. ఎందుకంటే మన గత ఒక 30 ఇయర్స్కి వెళ్తే 30 ఇయర్స్ లో ఈ హైడ్రా అనేది లేకపోతే గానీ ఈరోజు అన్ని టోటల్ గా మనం చాలా నష్టపోయే వాళ్ళం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ నిర్ణయం చేసుకున్నారు. ఎందుకంటే 30 సంవత్సరాల ముందు నిర్ణయం చేసుకుని ఈ యొక్క ఆలోచన ఇచ్చి నిర్ణయం చేసుకుని కష్టపడుతూ పోలీస్ సహకారాలతోనే ముందుకెళ్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు అయితే వినయ్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో అసలు హైడ్రా గురించి ఏం చెప్తారు? ఇంకా ముందు కూడా ఎలా ఉండబోతుంది? మరి హైడ్రాలో చాలా మంది తెలియకుండా మోసపోయారు, తెలియకుండా వాళ్ళకు కూడా కొంచెం అన్యాయం జరిగింది కాబట్టి మరి వాళ్ళ గురించి కూడా మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు హైడ్రా అన్నది ముఖ్యంగా చాలా మందికి అపోహలు ఉన్నాయండి. ఎందుకంటే అపోహలు కూడా సృష్టించింది ఎవరో కాదు, ఇది ప్రతిపక్షమే మేము భావిస్తున్నాం. ఎందుకంటే హైడ్రా అంటే అదేంటంటే అందరి భూములు తీసుకుపోవడం, ఖాళీలను కూలగొట్టడం ఇదే చూపిస్తున్నారు. కానీ హైడ్రా మంచి పనులు ఎవ్వరు కూడా చూపించట్లేదు. సోషల్ మీడియాలో కూడా
వాళ్ళు చేసిన అక్రమాలన్నట్టు చిత్రీకరిస్తున్నారు ప్రతిపక్షాలు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా క్లారిటీగా చెప్పారు, హైడ్రా కేవలం డబ్బున్న వాళ్ళకే కాదు, చిన్న చిన్న పేద వాళ్ళకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా కూడా హైడ్రా ముందుంటుందని కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ కట్టుతున్నారు, చుట్టుపక్కల చాలా ఇవి మన కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, దాంట్లో చాలా మంది భూములు కూడా చాలా మంది ఆక్రమణలు చేస్తున్నారు. సో వీటి అన్నిటిపైన కూడా హైడ్రా అన్నది వాళ్ళు కంపల్సరీ రియాక్ట్ అవుతారు, దీనికి రెస్పాన్స్ తీసుకుంటారు. ఇదే కాకుండా కూడా వాళ్ళు ముఖ్యంగా ఇంకోటి విషయాలు కూడా చెప్పారు. ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో కూడా మనకు తెలుసు హైదరాబాద్లో ఎక్కడ పోయినా కానీ ట్రాఫిక్ జామ్ కావడం, వర్షం నిలిచిపోవడం, చెట్లు పడిపోవడం, రోడ్లు నిండిపోవడం నీళ్ళతోటి, ఇలాంటి విషయాలలో కూడా హైడ్రా అన్నది కూడా దీన్ని కూడా సీరియస్గా తీసుకొని అట్లాంటి వాటిలో కూడా వాళ్ళు ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తారని వాళ్ళు చెప్పారు. అంతే అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే వాళ్ళు క్లారిటీగా చెప్పేది అంటే హైడ్రా అన్నది ప్రభుత్వం కేవలం పేద ప్రజల కోసమే చేసిరని వాళ్ళు క్లారిటీ ఇచ్చిరండి ఇప్పుడు. ఎందుకంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి, ఏదంటే పైసలు ఉన్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళ పనులే హైడ్రా చేస్తాను, కాదండి. ఇది హైడ్రా అన్నది మన పేదవాళ్ళకి ఎవరికైతే ఇబ్బందులు కలుగుతున్నాయో, ఎవరైతే వాళ్ళ భూములను కబ్జాలు జరుగుతున్నాయో వాటిపైన కూడా హైడ్రా ఇమ్మీడియట్ రియాక్ట్ చేస్తారని మన రేవంత్ రెడ్డి గారు. గతంలో అక్రమంగా చెరువులు ఈ కబ్జా చేసేసి కట్టేశారు కదా, మరి ఇప్పుడు మళ్ళీ అక్కడ చెరువులు రాబోతున్నాయా? తప్పకుండా 100% వస్తాయండి. ఏవైతే ఇప్పుడు అదే వారు క్లారిటీ ఇచ్చారు, ఇంతవరకు ఆక్రమణలు జరిగాయి, కొన్ని ప్రభుత్వాలు వాటికి కూడా సపోర్ట్ చేశాయి, వాళ్ళ ద్వారా కొంతమంది బిల్డర్స్ కావచ్చు, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ కూడా డైరెక్ట్ చెరువులనే పోయేసి కన్స్ట్రక్షన్ చేశారు. వాటన్నిటిపైన కూడా ఇప్పుడు హైడ్రా ఇమ్మీడియట్ రెస్పాన్స్ తీసుకుంటుంది. అట్లాంటి కేసులు ఏమైనా ఉంటే కూడా మీరు వచ్చేసి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో హైడ్రా పోలీస్ స్టేషన్ దాంట్లో నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, హైడ్రాలో చాలా మంది అంటే చాలా రకాలుగా లాస్ అయ్యారు, చాలా మంది ఓకే పర్లేదు అనుకున్నారు. అసలు హైడ్రా గురించి మీరేమంటారు? అంటే మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మేము ఎవరు నష్టపోయినరు అనేది నాకంతే ఇదే ఐడియా లేదు. కానీ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే న్యాయంగా ధర్మంగా ఈ చెరువుల విషయంలో కానీ రోడ్స్ విషయంలో కానీ మాకున్నటువంటి ఎక్స్పీరియన్సు, మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకునేటువంటి విధానం, కంప్లైంట్ని ఎంక్వైరీ చేసేటువంటి విధానం, తర్వాత దాని మీద యాక్షన్స్ ఏదైతుందో చూస్తుంటే డెఫినెట్గా ఏదైతుందో దీని మీద యాక్షన్స్ ఉంటాయని చెప్పేసి అనిపిస్తుంది. అందులో భాగంగానే మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కూడా ఆల్రెడీ ఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేసిండ్రు, వెరిఫై చేసిండ్రు, ఫ్యాక్ట్స్ వెరిఫై చేసిండ్రు. ఇంకా ఏదైతుందో ముందుగా దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పిండ్రు. సో మాకున్నటువంటి నమ్మకం ఏంటంటే డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ ఏదైతుందో ఈ ఇనాగ్రేషన్లో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్లో భాగంగా మా కంప్లైంట్ కూడా అవుతుందో వాళ్ళు మళ్ళీ ఫోర్సిబుల్లీ కొంతమంది అవుతుందో రోడ్ను ఆక్యుపై చేసేటువంటి ప్రయత్నాలు, అందులో చాలా పెద్దవాళ్ళు అంటే ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి సంబంధించినటువంటి ఆఫీసర్, వాళ్ళ వెనకాల ఏదైతుందో కొంతమంది రాజకీయ అండదండలు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతుందో మా నోటీస్కి వచ్చింది. అవి అన్నీ మేము కంప్లైంట్ రూపంలో అన్ని జాగాలలో చెప్పడం అనేది జరిగింది. అయితే మాకున్నటువంటి నమ్మకం ఏంటంటే లీగల్ ప్రాసెస్ ఏదైతుందో అది కొంచెము చాలా డిలే అవుతున్నటువంటి పరిస్థితులలో ఏదైతుందో హైడ్రా ఒక మంచి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీగా, తర్వాత ఈ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసేటువంటి ప్రాసెస్లో డెఫినెట్గా ఏదైతుందో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళు కానీ ఇల్లీగల్గా ఎన్క్రోచ్మెంట్ చేసేటువంటి వాళ్ళ మీద కానీ డెఫినెట్గా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇవాళ కమిషనర్ గారితో మాట్లాడుతూ కూడా కమిషనర్ గారు మీరు జస్ట్ ఒక 4-5 రోజులు వెయిట్ చేయండి, మేము మా దగ్గర వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏదైతుందో దాంట్లో మేము పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేసి అక్కడ వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఏదైతుందో రిజిస్టర్ చేస్తామని అన్నారు. సో మాకు నమ్మకం ఉంది ఏంటంటే సామాన్యమైనటువంటి జనాలకి ఏదైతుందో ఈ డిఫరెంట్ వేరియస్ ఏజెన్సీస్ దగ్గరికి పోయి తర్వాత ఈ లీగల్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి హర్డల్స్, తర్వాత దాని టైమింగ్స్ ఏదైతుందో చాలా డిలే అయ్యేటువంటి తరుణంలో హైడ్రా డెఫినెట్గా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము ఆశాభావంతో ఉన్నాం. సో వేరే వాళ్ళకి ఏం అభిప్రాయం ఉంది మాకు తెలియదు, కానీ మాకైతే ఒక పాజిటివ్ ఒపీనియన్తో ముందుకు పోతున్నాం. ఈ హైడ్రా వల్ల ఎవరైతే కబ్జా చేస్తున్నారో ఆ కబ్జాదారులలో వణుకు పుట్టింది అనుకోవచ్చా? డెఫినెట్గా నాకున్నటువంటి నమ్మకం ఏంటంటే హైడ్రా
మీద చాలా జనాలకు చాలా నమ్మకం ఉంది ఏంటంటే ఇల్లీగల్గా ఎన్క్రోచ్మెంట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు అయినటువంటి ఎన్క్రోచ్మెంట్ ఇంకా ఫర్దర్గా ఎన్క్రోచ్మెంట్స్ లేక్స్లలో అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటలేను. అంటే మనకు కనిపిస్తుంది ప్రాక్టికల్గా. తర్వాత ఈ మధ్య కాలంలోనే మేము చూసింది కూడా ఏంటంటే లేక్ నుంచి 30 మీటర్స్ ఏదైతుందో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఏరియాస్లలో డెమాలిషన్ క్యారీ అవుట్ చేసింది మా కళ్ళ ముందర చూసినాం. సో నాకున్నటువంటి నమ్మకం ఏంటంటే పర్సనల్గా మా ఒక పాజిటివ్ దీంతో ముందుకు పోవాలి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్లో ఉండేటువంటి పురోగతి తర్వాత ఇక్కడ ఏ పద్ధతిలో అయితే ముందుకు తీసుకుపోతున్నారో డెఫినెట్గా నాకు ఉన్నది నమ్మకం 100% న్యాయం జరుగుతుంది అనేది. లెట్ us వెయిట్ అండ్ సీ. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ కొన్ని ఇండ్లు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చివేసేసింది. మరి వాళ్ళ గురించి ఏమన్నా హైడ్రా ఆలోచించే ప్రయత్నం ఏమైనా చేస్తుంది? అంటే నేను ఈరోజు నాకు అర్థమైనంత వరకు ఏంటంటే చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి విషయం ఏంటంటే మనము సామాన్యమైనటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు మాత్రం మనం అంత కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తెలుసో తెలియకనో కొన్ని సందర్భాలలో వాళ్ళతోని కొన్ని పొరపాట్లు జరుగుతాయి. కానీ కొంతమంది ఈ వాళ్ళని మోసాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల చాలా కఠినంగా ఉండాలి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ మీద డెఫినెట్గా చాలా సీరియస్గా యాక్షన్స్ ఇనిషియేట్ చేయాలని చెప్పేసి ఈరోజు బహిరంగంగా చెప్పింది. సో దాంతోనే నాకున్నటువంటి నమ్మకం ఏంటంటే కొన్ని సందర్భాలలో నిజంగా పేదవాళ్ళకి ఏంటంటే ఈ లీగాలిటీ టైటిల్స్ తర్వాత అది కరెక్టా ఒప్ప తప్ప ఇవన్నీ తెలిసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ డెఫినెట్గా ఈ హైడ్రా వచ్చిన తర్వాత మాత్రం చాలామంది చాలా జాగ్రత్తగా అవుతుందో ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు కూడా చాలా ప్రివెంటివ్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మాత్రం డెఫినెట్గా తీసుకుంటున్నారని అనిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా కామన్ మ్యాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు. అంటే నాకు ఈరోజు మాట్లాడినటువంటి సందర్భంలో నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా ఎవరైతే తప్పులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని శిక్షించడానికే ఈరోజు ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ హైడ్రాకి సంబంధించినటువంటి ఈ సిస్టమ్ ఏదైతుందో దీన్ని ఏర్పాటు చేసింది దానికోసమే అని చెప్పేసి చాలా బహిర్గతంగా చాలా క్లియర్ కట్గా ఇక్కడ చెప్పినారు. మాకున్నటువంటి నమ్మకం కూడా ఏంటంటే డెఫినెట్గా ఆ డైరెక్షన్లో పోతుంది అని ఒక పాజిటివ్ అంటే మారుతున్నటువంటి పరిస్థితులలో ఒక పాజిటివ్ స్టెప్ ఒకటి రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలో ఎన్నో అమెండ్మెంట్స్ చేసినారు. అందులో భాగంగానే హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్లో భాగంగా ఇటువంటి మార్పు ఏదైతే తీసుకురావాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ హైడ్రా అటువంటి ఏజెన్సీని క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పేసి చీఫ్ మినిస్టర్ గారు చెప్పినారు. డెఫినెట్గా ఏదైతుందో నాకైతే ఉన్నటువంటి నమ్మకం పాజిటివ్గా దీన్ని ముందుకు పాజిటివ్గా తీసుకొని ముందుకు పోతాం. రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి డెవలప్మెంట్స్ కూడా మనకు అందరికీ కనిపిస్తుంది. మళ్ళీ డెఫినెట్గా మేము మా అటువంటి అనుభవాన్ని కూడా మేము షేర్ చేసుకుంటాం. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయే అవకాశం ఏమైనా ఉందా? చాలా మంది హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటున్నారు కదా, దీని వల్ల రియల్ ఎస్టేట్ కి ఏమైనా సంబంధం? నాకైతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి జాగాలలో హైడ్రా దీనికి రీజన్ అని చెప్పేసి అనడం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఈరోజు చీఫ్ మినిస్టర్ గారి స్పీచ్లో కూడా చాలా క్లియర్ కట్గా ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో బై ఛాన్స్ హైడ్రా అనేటువంటి ఆర్గనైజేషన్కి లేకపోతే ఏ రకంగా నష్టాలు జరుగుతుంది, ఎన్విరాన్మెంట్కి ఏ రకంగా నష్టం జరుగుతుంది, అదేవిధంగా చెరువులకు ఏ రకంగా నష్టం జరుగుతుంది, ఇంకా జరిగితే దాని పర్యాసనంగా జరిగేటువంటి నష్టాలు ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పిండ్రు. సో దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఏదైతుందో డెఫినెట్గా ఇది ఒక మంచి ఆబ్జెక్టివ్ తోని కానీ రియల్ ఎస్టేట్కి దీనికి సంబంధం ఉంది అని చెప్పేసి బై ఛాన్స్ అటువంటిది ఏదైనా ఉన్నా కానీ టెంపరీగా ఉంటుంది కానీ లాంగ్ రన్గా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.